చెప్పమంటారా? ఆ సీక్రెట్ ఏంటంటే దానికంటే ముందు ఒక స్టోరీ చెప్తా. ఆ స్టోరీ తర్వాత సీక్రెట్ మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు సార్ మేడం అన్నారు కదా 25 లక్షలు సంపాదించి ఒక వ్యక్తి వచ్చారని మీరు చెప్పన్నారు కదా. సో ఇట్లాంటి సెమినార్ మనకి ఇక్కడ మన రామకోటిలో జరుగుతుంది, బుగ్గులగుంట. అక్కడ కూడా సేమ్ ఇక్కడ క్రౌడ్ కంటే అక్కడ కొద్దిగా హాఫ్ ఆఫ్ ది క్రౌడ్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఎవరైతే ఈ సీక్రెట్ అనేది మీరు అప్లై చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే. ఎందుకంటే కొంతమంది కోటీశ్వరులు ఉంటున్నారు, కొంతమంది పేద మధ్యతరగతి ఎందుకు కుడిపోతున్నారు అనుకుంటే ఈ కథకి రిలేటెడ్ ఉంటుంది. ఏంటనుకుంటే ఒక యాన్సిస్టర్స్ ఇంచుమించుగా ఒక 1700-1800 సంవత్సరాల ఆ టైంలో ఇది రియల్గా జరిగింది. ఇది రియల్గా ఒక జరిగిందే చెప్తున్నాను నేను. ఒక ఆయన ఏం చేస్తున్నప్పుడంటే ఆయనకి యాక్చువల్గా పిల్లలు లేరు. నా తదుపరి వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజ్యాన్ని నేలని చెప్పి ఆయన అనుకుంటాడు. ఒక రాజు అనుకున్న తర్వాత అందరికీ దండోర వేస్తాడు, అన్ని చేస్తాడు. చేసిన తర్వాత టెస్ట్ పెడతాడు అన్ని దాంట్లో. ఇప్పుడు మనకు బాహుబలి సినిమా చూస్తారు కదా, ఇద్దరు ఈక్వల్ ఉంటారు, అవునా కదా? అవునా? ఇద్దరు ఈక్వల్ ఉంటారా? విలువిద్యల్లో ఉంటారు, అన్ని మనకు మలయుద్ధాల్లో అన్ని దాంట్లో ఈక్వల్గా ఉంటారు. కానీ ఒకే దగ్గర మాత్రమే వాడు తక్కువ ఉంటాడు, వాడు ఎక్కువ ఉంటాడు. ఎక్కడ? మానవత్వం. ఎస్, ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ అప్లాస్. ఇక్కడ చెప్పారు, అక్కడ చెప్పలేదు. ఆ మీటింగ్ లో ఎవరు చెప్పలేదు, ఈ మీటింగ్ లో చెప్పారు కాబట్టి నేను బాహుబలి. ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ అప్లాస్. సో హ్యూమానిటీ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ నేచర్ ఇన్ ది వరల్డ్. మనం ఈరోజు మనం ఇక్కడ ఉండగలిగినామంటే ఒకరు మనకి మానవత్వం చూపించారు కాబట్టి ఇక్కడ ఉండగలిగినాం. కొన్ని కోట్ల జీవరాశులు మనకి ఈరోజు మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతున్నది అనమాట. యాక్చువల్గా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో యాక్చువల్గా కథ వేరే డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. అయితే ఈ రాజు ఏం చేస్తున్నాడు అంటే ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు. ముగ్గురు సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ముగ్గురిని నేను ఎట్లయినా కూడా ఒక్కనే నేను నా వారసుడిగా తదనంతరం తీసుకువద్దామని చెప్పి అనుకుంటాడు. కానీ ఈ సిచ్యువేషన్లో ఏమైతుంది అనుకుంటే ఈయనకి అనిపిస్తుంది అందరూ అన్ని విద్యల్లో బాగున్నారు, కానీ వీళ్ళని ఎక్కడ మనం ఏం సెట్ చేస్తారనుకుంటే ఒక మంత్రి వచ్చి ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారం ఏం చేస్తారనుకుంటే ఈ ముగ్గురికి 3 గోల్డ్ సంచులు ఇస్తారు, వీళ్ళకి అడవులకు పంపించేస్తాం. ఈ అడవులకు పంపించేసిన తర్వాత ఈ ముగ్గురు 3 గోల్డ్ సంచుల్లో ఇప్పుడు మనకి ఏ సీజన్ ఇది? మామిడికాయ సీజనా లేదా? సో మామిడికాయలు తీసుకురమ్మంటాడు. ఒక ఆయన ఫస్ట్ ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుకుంటే రాజుకి ఎందుకు మామిడికాయలు అవసరం, ఏదో కావాలని చెప్పండి కదా అనుకో చెప్పి ఈ రాజు ఏం ఆ రాజు చెప్పాలి అనుకో చెప్పి ఈయన ఏం చేస్తారు, ఆ గోల్డ్ సంచి తీసుకుని వస్తాడు. పైన ఒక 4-5 పండ్లు పెడతాడు, మిగతావన్నీ కింద ఆకులు అలములు ఎండిపోయినవి మనము పనికి వాళ్ళవన్నీ ఏం చేస్తారు అనుకోంటే కులిపోయిన మామిడి పళ్ళు, కోతిన్న మామిడి పళ్ళు, చిలక కొట్టిన మామిడి పళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి లోపల పెడతాడు. కొన్ని ఆకులు అలంలో పెట్టేస్తాడు. మనం అక్కడ మట్టి మసాలా అవన్నీ తీసుకుని కలిపేసి అన్ని పైన మాత్రమే మామిడి పళ్ళు కనిపిస్తాయి, మిగతా అంతా ఏముండదు. ఇది ఫస్ట్ వ్యక్తి. రెండో వ్యక్తి ఏం చేస్తారంటే రాజు కిందకి అవసరం, ఏదో అవసరం ఉంటే కొద్దిగా